ఈ మహారాజు కొడుతుంది కొడుతుంది. ఎంత పెద్ద రొయ్యలు ఉన్నాయి చూడే చెర్లు. ఇదే 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 నువ్వు రావాల్సిందే. అదే కృప 4-5 గిన్నెలు లాగిచ్చి ఇచ్చు కృప. బాగుంది కూర. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉదయాన్నే మా ఊరి పక్కన ఉన్న చెరువులో చేపలు పడుతున్నారంటే నేను హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే అక్కడ చూడండి ఎన్ని చేపలు, అబ్బా మస్తుగా అయితే పడుతున్నారండి. వీటిలలో నాకు ఇష్టమైన చేపలు తీసుకుని అయితే ఇంటికైతే వెళ్తున్నాను. ఇంటికి వచ్చేసానండి. అబ్బా అబ్బా నేను చాలా మిస్ అయ్యా. నాకు చాలా ఇష్టం అలాంటి ఏటలు చేయాలంటే. కృపా బెత్తరపోద్ది ఈరోజు. ఏయ్ పాపో ఏదైనా పెద్ద గిన్నె దాపోవాలి, మళ్ళీ చెక్కమి ఇచ్చేయాలి వాళ్ళకి. అవి ఏమో అర్థం కాదులేదు. లోపల పోయి గిన్నె దాపో. వా ఏమైనా ఇలాంటి ఫ్రెష్ చేపలు తినాలంటే రాసి పెట్టి ఉండాలి. అదృష్టం ఉంది మాకు ఈరోజు. కృప పండుగ. ఎన్ని ఉంటాయా? కేజీ ఉండవా? ముళ్ళులు ఉన్నాయి వాటికి. ఈ మహారాజు కొడుతుంది కొడుతుంది. ఎక్కడ ఈ జల్ల పడతా ఉన్నారు పెద్ద చేపల కృప. చూడు వాళ్ళకులు ఒక చిక్కాను కళ్ళ పట్టేస్తుంటారు. ఇప్పుడే నేను పోవాల్సింది, నన్ను పిలుచుకో. పోయినసారి పట్టాం కదా, సారి తీసుకెళ్ళచ్చు కదా. మంచి డబ్బులు గిట్టుండేటి. వీటికి డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. చేపలు పని పడింది. తౌడే తౌడు. పదం పాయ ఎప్పుడే తమేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయా. అది చూడు ఎట్లా నడిచిచ్చేస్తుంది. చూడదు ఎంత పెద్ద రొయ్యలు ఉన్నాయి చూడే చెర్లు. ఇదే 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 నువ్వు రావాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము చాలా బాగున్నాం. చూడండి టెంకాయ జల్లలు చాలా బాగుంటాయి. వీటిని మా ఆయన నీట్గా క్లీన్ చేసిస్తాడు. ఏ విధంగా చేస్తాడు వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా టైం పట్టింది చేపల పులుసు చేసేట.
చేపలనైతే నీట్గా క్లీన్ చేసాము. ఇప్పుడు ఇట్లని కూర చేస్తాను. ముందుగా దీంట్లోకి కారం, పసుపు, ఉప్పు ఇవి వేస్తాను. పసుపు, కారం, ఉప్పు చేప ముక్కలు పట్టేలాగా బాగా కలుపుతాను. చింతపండుని కడిగి నానబెట్టుకున్నాను. గుజ్జులాగా చేసి చేప ముక్కలల్లో పోస్తాను. చింతపండు పులుసు చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుతున్నాను. చింతపండు పులుసు చేపలు అయితే రెడీ అయిపోయినాయి. చిక్కగా ఉంది పులుసు. సూపర్గా ఉంది. గిన్నె తెచ్చుకొని వేసుకొని తినేయాలనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఈ చేప పులుసుని పక్కన పెట్టి టమాటా, ఎర్రగడ్డ, మామిడి ముక్కల్ని కట్ చేసుకుంటాను. కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా. పాత్ర కాగింది, నూనె పోస్తున్నా. నూనె కాగింది, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేస్తున్నా. ఆవాలు చుట్టుపక్కల ఆడేసాయి. ముందుగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డలను వేస్తున్నా. ఎర్రగడ్డలు ఎర్రగా వచ్చేసాయి. ముందుగా తరిగి పెట్టుకుని టమాటా ముక్కలు వేస్తున్నా. టమాటా, ఎర్రగడ్డ మెత్తబడ్డాయి. ముందుగా కలుపు చేసుకున్న చేప పులుసుని తిరగమాతలో పోస్తున్నా.
నూనె తిరగమతలో బాగా కలిసేలాగా కలుపుతున్నా చేప ముక్కల్ని. చిక్కగా బాగా వస్తుంది కూర. పులుసు పైన మామిడి దెబ్బలు పెడుతున్నా. ఇప్పుడు మంచిగా పెద్ద మంట మీద 10 నిమిషాలు ఉడకనిస్తాను. ఆ తర్వాత సన్న మంట మీద ఇంకొక 5 నిమిషాలు ఇలాగే ఉడకనిస్తాను. ఎంతవరకు వచ్చిందా? వచ్చింది. కూర అయితే లాస్ట్కి వచ్చింది. మంచిగా మొత్తం బాగా ఉడుకుందా. కూర కూడా చిక్కగా వచ్చేసింది. నూనె కొంచెం కొంచెంగా పైకి తేలుతా ఉంది. మొత్తం పైకి తేలితే నూనె కానప్పుడు కూర ఉడికిపోయినట్టు. కమ్మగా వస్తుంది కృప వాసన. ఉప్పు చూస్తా, సరిపోకపోతే ఇప్పుడే వేస్తాను. ఇంకా జల్లల పులుసు సరిగ్గా ఉంటుందండి. పులుసు బాగుంది కానీ ఉప్పు కొంచెం తక్కువగా ఉంది. స్మెల్ కూడా తెలుస్తుంది ఉప్పు తక్కువగా ఉందని. కొంచెం ఉప్పు తెచ్చి వేస్తాను. బాగుంది. కూర దించేసి 5 నిమిషాల ముందు ధనియాలు, మెంతులు, జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పొడిని కూరలో చల్లుతాను. కూర అయితే బాగా చల్లారిపోయిందండి. వేడి మీద తింటే చేపల కూర అంత టేస్ట్ ఉండదు. వేడి తగ్గిన తర్వాతే తినాలి. ఇంకా రేపటికైతే అదిరిపోద్ది. నిద్ర గడిస్తే ఇంకా బాగుంటుంది. టెంకాయ జల్ల చేపల కూర మామూలుగా ఉండదు. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. పులుసు అయ్యా, ముక్కలన్నీ నాకేస్తున్నావా? దాంట్లోనే వస్తుంది పులుసు. టెంకాయ జల్ల. ఈ చేపలని మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. చేప అని మాత్రం కాదు, వాటికి ఒక పేరు ఉంటుంది. మా ప్రాంతంలో మాత్రం టెంకాయ జల్ల అంటారు. వాటి కోసం పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. ఈ చేపలని బాగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఊర్లో. అందులో మేము ఒకరమే. నాకు చేపలు అంటే ఏదైనా ఇష్టమే. కానీ ప్రతి చేపకు ఒక స్పెషల్ ఉంటుంది. ఇది ఎప్పుడు తినాలి తెలుసా? బాగా గుడ్డుకు వస్తుంది, అప్పుడు తినాలి. అప్పుడు బాగుంటుంది. ఉంటుంది సరిగ్గా ఉంటుంది గుడ్డుతో. ఇప్పుడు గుడ్డు అయితే లేదు కాబట్టి అబ్బా. కృప ఏమన్నా చేసావు కృప. పొల్ల కింద కూడా పడట్లా, అట్టా కరిగిపోతుంది నాలుగు మంది. కేకో కేక. రోజు చేపల కూర తింటారు మీరు అని కామెంట్ చేస్తున్నారు. మేము రోజు తినమండి, వారానికి ఒక 4 సార్లు తింటాం. అప్పుడేమైంది? రోజు తిన్నాం, వారానికి 4 సార్లు తింటాము. చికెను, మటను ఇలాంటివి నెలకి 1 సారి 2 సార్లు అంతే. అంతే. అది కూడా బయటకి ఏదైనా ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో వండేది చాలా కష్టం. చికెన్, మటన్ ఒకవేళ ఇంట్లో వండాలంటే నట్టుకొడేసేస్తాం. అబ్బా,
మామిడి దెబ్బ తిని ఎట్టుందోనా? మామిడి దెబ్బకి ఏమి తీయగా ఉంటుంది, నువ్వు తినేస్తావు కోస్తా. గుడ్డు లేదు కొరపెట్ల గుడ్డుగా నుంటే ఇంకా బాగుంది. నాకు ఇష్టమైన చేపలన్నీ ఇష్టమే, వీటికి ఒక స్పెషల్. వర్షాకాలం భలే ఉంటాయి. అవును, వర్షాకాలం బాగుంటాయి. ఎంత పెద్దగా ఉందో చూడు కురుపతి జల్ల. టెంకాయ జల్ల అంటారండి వీటిని. అదే కృప 4-5 గిన్నెలు లాగి తెచ్చు కృప. బాగుంది కూర. అదూస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. కూర మాత్రం వేరే లెవెల్, చాలా అంటే చాలా బాగా ఉందండి. కృప అంత బాగా చేసింది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. గిన్నె కూడా ఖాళీ అయిపోయింది.